ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది సరే గాని ఇంకా కొంగు తీయలేదేంటి? ఉండనియమ్మా, అది మా ఇంటి ఆచారం. ఎవరింట్లో లేని ఆచారం మీ ఇంట్లోనే ఉంది. సర్లే, ఏం చేస్తాం, తొందరగా కానివ్వండి. మీ అన్న రాకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. జరగడానికి ఏదైనా జరిగి ఆ దేవుడే వచ్చి ఈ పెళ్లిని ఆపాలని చూసినా సరే నీ మెడలో తాళి కట్టడం ఖాయం శ్రీవల్లి. ఏదైనా మాట్లాడు శివా. నిన్నే? అరే సిగ్గా మాట్లాడొచ్చు కదమ్మా. ఇతనికి తెలీదనుకుంటా పక్కన కూర్చున్నది శివ కాదని. ఊరికే ఉండవే, మనం చెప్పినా మన గొంతు నులిమేసేలా ఉన్నారు మామయ్య వాళ్ళు. అన్నయ్య వాళ్ళు వచ్చేంత వరకే కదా ఈ భయం. అమ్మవారి అంతా సజావుగా జరిగేలా చూడాలి. అన్నయ్య వాళ్ళు రాకపోతే పెళ్లి సంగతి ఏమో కానీ ఏం గొడవ జరుగుతుందోనని భయంగా ఉంది. కుసుమ వీళ్ళకి దొరకకూడదు. పాపం శివ పార్వతికి మాట రాకూడదని సాయం చేయడానికి వచ్చింది. ఈ అమ్మాయి జీవితం అబాసుపాలు కాకూడదు. అమ్మా, పైడి తల్లమ్మ తల్లి, నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. ఎండకి నీ బ్రెయిన్ ఏమన్నా ఫ్రై అయిందా ఏంటి? ఒక్కొక్కసారి ఒక్కోలా ప్రవర్తిస్తావు. నా ముక్కు పనిచేస్తుంది బావా. నీ ముక్కు సంగతి ఏంటి? ముక్క? చికెన్ ముక్కను, పోస్ట్ కార్డు ముక్కను, పెళ్లి కార్డు ముక్కను కాదు. నీ ముక్కు నోస్, 2 పుటల నాసికం. అర్థమైందిలే, ఏంటో ఏడు. ఏయ్, ఎందుకు ఆపావు? చెప్పమన్నావు కదా. బుల్లెట్ నడుపుతూ కూడా చెప్పొచ్చు, నాకు వినపడుతుంది. నీకు కేవలం వినబడుతుంది. పంచేంద్రియాలలో చెవులు మాత్రమే పనిచేస్తున్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, చర్మం ఈ 4 పనిచేస్తున్నాయో లేదో తెలియడం లేదు. ఎందుకు విసిగిస్తావు? నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకుని వెళ్ళినా ఈ పాటికి ఊరు చేరుకునేవాళ్ళం. వెళదాం. వెళ్ళకపోతే రోడ్డు మీదే ఉంటామా ఏంటి? నాకు ఆకలేస్తుంది, అందుకే ఇక్కడ ఆపాను. ఇప్పుడేం తింటావు?
ఏమైనా తినొచ్చు. మంచి మసాలా దోశ వాసన వస్తోంది. అందుకే ఇందాకటి నుంచి గాఢంగా శ్వాస పీల్చుకుంటున్నాను. అది నీకు అర్థం అవట్లేదు. అరగంట అయితే ఊరికి వెళ్ళిపోతాం. అప్పుడు పెళ్లి భోజనం తినొచ్చు, హాయిగా పప్పన్నం కూడా తినొచ్చు. నేను అంతవరకు ఆగలేను బాబు. ఆకలి దంచి కొడుతుంది. నీ చేతికి కూడా దెబ్బ తగిలింది. ఏదో ఒకటి తినేసి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, లేదంటే సెప్టిక్ అయిపోతుంది. ఏయ్ శివ, నా దెబ్బ సంగతి దేవుడెరుగు. ముందు ఊరెళ్దాం. దయచేసి నా మాట విను. చూడు బావా, నువ్వు బుల్లెట్ నడపలేవు. నేను నడపాలంటే బండిలో పెట్రోల్ ఉంటే సరిపోదు. నా ఒంట్లో కూడా ఫ్యూయల్ ఉండాలి. అంటే శక్తి. అందుకు కావాల్సింది భుక్తి. అర్థమైందా? శివ, ఏయ్ శివ, ఇప్పుడు ఖచ్చితంగా తినాల్సిందేనా? ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది? తగ్గిపోతాను బావా. పూటకి 10 కిలోలేం తగ్గవులే. అలా అనుకుంటే ఆడవాళ్ళందరూ ఉపవాసాలు చేసేవాళ్ళ? అయ్యో, పూజలు చేస్తూ ఉపవాసాలు చేయడం వేరు, తగ్గాలని పస్తులుండటం వేరు. అయినా ఇప్పుడు హాయిగా తిని బయలుదేరకుండా ఎందుకు విసుకుంటున్నావు నువ్వు? పద. శివ, బాబాయ్, ఇలా రా. ఏం కావాలమ్మా? 2 ఇడ్లీలు ఇవ్వండి. అదైతే త్వరగా తినేసి వెళ్ళిపోవచ్చు. నోవే, చప్పిడి ఇడ్లీ తినడానికి నేను ఇక్కడికి రాలేదు. ఆహా, గుమ్మగుమ్మలాడే మసాలా దోశ తినాలని ఫిక్స్ అయ్యాను. బాబాయ్, 2 మసాలా దోశలు ఇవ్వు. ఒక ఆనియన్ రవ్వ దోశ, పైన నెయ్యి దట్టించు. అలాగేనమ్మా. ఏయ్, పార్సిల్ కూడా తీసుకెళ్తున్నావా? హలో, 3 నాకే. నీకేం కావాలో చెప్పుకో. ఇంత తింటావా నువ్వు? పెళ్ళికి వెళ్తున్నాను రా. నా మరదలు శివపార్వతి పెళ్ళి చెప్పాగా. వాళ్ళక్క పోయాక ఆఫర్ నాకు వస్తుంది అనుకున్నాను. దానికి నేనంటే గిట్టదు కాబట్టి నన్ను పట్టించుకోదు. అయినా మా బాబాయ్ కొడుకు విజయ్ పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్ళయ్యాక నాకు దొరక్కపోదా? దాని సంగతి చూడకముందు ఒక్కసారి పెళ్లి కూతురుగా అదెంత అందంగా ఉందో చూడాలని వెళ్తున్నాను. అక్షంతలు వేసి సాయంత్రానికి తిరిగి వచ్చేయడమే. రేయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.